ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రం నిరంతరం జీవిస్తుంది. అయితే మరణించిన భక్తిహీనుని యొక్క ఆత్మ పాతాళంలోని యాతన పెట్టుబడి స్థలానికి వెళ్ళి తీర్పు దినము వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని మనం చూసినట్లయితే, గతంలో మనం మాట్లాడుకున్న విధంగా మరణించిన పరిశుద్ధుని యొక్క ఆత్మ పరదైసులోనికి అనగా మూడవ ఆకాశంలోనికి అనగా దేవుని సన్నిధి ఉండే స్థలానికి వెళుతుంది. అసలు పరదైసు గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? పరదైసు అనగా వనము లేక తోట అని అర్థం. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరలోకము నరకమును గురించి ఎక్కువగా మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభువారే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో మొట్టమొదటిగా పరదైసు అనే పదాన్ని వాడతారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. రెండవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాల్లో అపోస్తుడైన పౌలు పరదైసును గురించిన ప్రస్తావన తీసుకొస్తారు. అంతేకాకుండా మూడవదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఎఫెసీ సంఘానికి ఉత్తరము రాస్తున్న సందర్భంలో పరదైసును గురించిన ప్రస్తావన మనము చూస్తాం. దీనిని బట్టి పరదైసు అనే ఒక స్థలము ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇంతకు మరణించిన పరిశుద్ధుల ఆత్మలు ప్రస్తుతం పరలోకానికి వెళ్తాయా, పరదైసుకి వెళ్తాయా? పరలోకం పరదైసు రెండు ఒకటేనా? నరకం పాతాళం రెండు ఒకటేనా? తరువాత వీడియోలో మనం చూద్దాం.